ఈ నెల 6న భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామనవమి తిరుకల్యాణ మహాక్రతువు జరగనుంది. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కళ్యాణ ప్రాంగణమైన మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం చూసే భక్తుల కోసం, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. బారికేడ్లు, షామియానాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పనులు జరుగుతున్నాయి. ఈ మహావేడుకకు ఇంకా 5 రోజులే ఉండటంతో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేడియం కెపాసిటీ వరకే భక్తులకు అనుమతి ఉంటుందని తెలిపారు. భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. భద్రాచలం వచ్చిన భక్తులకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిథిలా స్టేడియంలో లిమిటెడ్ జాగా ఉంది కాబట్టి మన వచ్చే భక్తులకి కూడా మంచిగా ఉండాలి. తర్వాత గౌరవనీయులైన ఎవరైనా వివిఐపీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కరెక్ట్గా జాగా దొరకాలని మా తపన. కానీ మా విజ్ఞప్తి ఏముందంటే కోసం తొందరపడి ఎక్కువ పాసెస్ తీసుకునే ప్రయత్నాలు చేసినా కూడా జాగా అయితే ఎక్కువ కాదు. ఇచ్చిన పాసెస్కి కరెక్ట్గా జాగా దొరకాలనే మా ప్రయత్నాలు. కాబట్టి కరెక్ట్గా అది మేము ఒక అంచనా వేసాము. అండ్ అదే ఈసారి అమలు చేసుకొని వచ్చిన అందరికీ ఒక ప్రశాంతంగా మంచి దర్శనం చేయించే బాధ్యత మాది ఉంది. నీళ్లు, మజ్జిగ దీనికోసం కూడా స్థానిక సంస్థలు మాకు సాయం చేస్తున్నాయి. ఐటీసీ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా వేరే జాగాల్లో మన పబ్లిక్ ప్లేసెస్లో కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.